హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో మనం వన్ పీస్ చాప్టర్ 1 నుంచి 41 వరకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అదే రొమాన్స్ డౌన్ ఆర్క్ నుంచి సిరప్ విలేజ్ ఆర్క్ వరకు. అండ్ ఇప్పుడు ఆ వీడియోకి కంటిన్యూషన్ గానే ఈ వీడియోలో బరాటి ఆర్క్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇంకేం లేట్ చేయకుండా వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. మనోళ్ళు సిరప్ విలేజ్ ని లీవ్ చేసిన తర్వాత వాళ్ళ కొత్త షిప్ కి ఒక కొత్త పైరట్ ఫ్లాగ్ ని రెడీ చేసి షిప్ లో ఉన్న క్యానన్ ఫైర్స్ ని కూడా ప్రాక్టీస్ చేసిన తర్వాత టైడ్ అయ్యి కిచెన్ లోపల రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. అండ్ అప్పుడే లూఫీ గ్రాండ్ లైన్ లోకి వెళ్లాలంటే మన క్రూలో ఇంకా ఒక క్రూషియల్ పొజిషన్ మిగిలిపోయి ఉంది. అదే కుక్. మన డైట్స్ ని న్యూట్రిషన్ ఫుడ్స్ ని మెయింటైన్ చేయడానికి ఒక సరైన కుక్ లేకపోతే గ్రాండ్ లైన్ లోకి వెళ్లడం అండ్ అక్కడ బ్రతకడం కూడా చాలా కష్టం. సో మనం ముందు ఒక కుక్ ని ఫైండ్ అవుట్ చేయాలి, దాని తర్వాత గ్రాండ్ లైన్ లోకి ఎంటర్ అవ్వడానికి ట్రై చేయాలి అని చెప్పి డిస్కస్ చేసుకుంటారు. కానీ అప్పుడే బయట ఒక మిస్టీరియస్ క్యారెక్టర్ మీ అందరినీ చంపేస్తానని చెప్పి షిప్ ని డ్యామేజ్ చేస్తూ ఉంటాడు. దానికి లూఫీ వీడెవడరా బాబు అని బయటకు వచ్చి వాడిని పడుకోబెడతాడు. కానీ వాడెవడో కాదు, మన జోరో ఫ్రెండే. అండ్ మనోడు షిప్ మీద ఎందుకు అటాక్ చేయడంటే తన పార్ట్నర్ కి సిక్నెస్ రావడం వల్ల ఇద్దరు కలిసి ఒక రాక్ దగ్గర రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. కానీ లూఫీ అండ్ ఉసాప్ ఇందాక జరిగిన క్యానన్ ఫైర్ ప్రాక్టీస్ లో ఆ రాక్ ని షూట్ చేసి ఉంటారనమాట. సో వాళ్ళిద్దరికి డ్యామేజ్ తగులుంటుంది. అందుకనే మనోడు షిప్ మీద అటాక్ చేసి ఉంటాడు. అండ్ ఒకసారి థింగ్స్ అన్ని క్లియర్ అయిన తర్వాత మనోళ్ళు వాళ్ళిద్దరు ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటారు అనమాట. వీళ్ళిద్దరి పేర్లు జానీ అండ్ యుసాకు. వీళ్ళిద్దరు కూడా ఇదివరకు జోరో లాగే బౌంటీ హంటర్స్. అండ్ వీళ్ళిద్దరు జోరోకి ఎలా తెలుసు అంటే జోరో తన పాస్ట్ లో బౌంటీ హంటర్ గా ఉండేటప్పుడు వీళ్ళిద్దరికి ఒక పైరేట్ ని డిఫీట్ చేయడంలో హెల్ప్ చేస్తాడు. సో అప్పటి నుంచి మనోళ్ళిద్దరు జోరోకి ఫిదా అయిపోయి ఉంటారు అనమాట. బ్యాక్ టు ది ప్రెసెంట్ మనోళ్ళు యుసాకును చూసిన తర్వాత ఇది కూడా మనకు ఒక ఎగ్జాంపులే. ప్రాపర్ డైట్స్ అండ్ న్యూట్రిషన్ ఫుడ్ ని మెయింటైన్ చేయలేకపోతే ఇలాగే సిక్నెస్ కి ఎఫెక్ట్ అవ్వాలి. సో మనం ముందు ఒక కుక్ ని ఫైండ్ అవుట్ చేయాలి అని డిసైడ్ అవుతారు. అది విన్న జానీ, మీరు గనక ఒక కుక్ ని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే నాకు ఒక ప్లేస్ తెలుసు, అదే బరాటి. ఒక సీ రెస్టారెంట్, అంటే సీ మీద ఫ్లోట్ అయ్యే రెస్టారెంట్ అనమాట. అక్కడికి వెళ్తే మీకు ఒక కుక్ దొరికే ఛాన్స్ ఉంటుంది అని వాళ్ళతో చెప్పి జోరోతో నువ్వు వెతుకుతున్న హాకైడ్ మ్యాన్ కూడా అక్కడే ఒకసారి కనపడ్డాడని విన్నాను బ్రో అని చెప్పి వాళ్ళందరినీ బరాటి రెస్టారెంట్ కి తీసుకువెళ్తారు. అండ్ మనోళ్ళు అనుకున్నట్టుగానే 2-3 డేస్ లోనే బరాటికి రీచ్ అయిపోయి ఉంటారు. కానీ సరిగ్గా వాళ్ళు వెళ్ళిన టైం కి అక్కడికి ఒక మరీన్ లూటినెంట్ అయిన ఐరన్ ఫిస్ట్ ఫుల్ బాడీ వచ్చుంటాడు. సో మనోళ్ళు ఇద్దరు పైరేట్స్ అండ్ మరీన్స్ కాబట్టి చిన్న కాన్ఫ్లిక్ట్ జరిగిన తర్వాత ఫుల్ బాడీ వీళ్ళ మీద క్యానన్ ఫైర్స్ తో అటాక్ చేస్తాడు. దానికి లూఫీ ఆ క్యానన్ బాల్ ని తన గమ్ బలూన్ టెక్నిక్ తో రిఫ్లెక్ట్ చేస్తాడు. కానీ ఆ క్యానన్ బాల్ వెళ్ళి కరెక్ట్ గా ఆ రెస్టారెంట్ టాప్ లో తగులుంటుంది. కట్ చేస్తే ఆ రెస్టారెంట్ వర్కర్స్ లూఫీని వాళ్ళ ఓనర్ షెఫ్ అయిన జెఫ్ దగ్గరికి తీసుకుపోయి ఉంటారు. అండ్ ఎలాగో మనోడి దగ్గర రిపేర్స్ కి డబ్బులు లేవు కాబట్టి జెఫ్ తినని 1 year పాటు తన రెస్టారెంట్ లోనే ఒక చోర్ బాయ్ గా వర్క్ చేయమంటాడు. మీన్ వైల్ రెస్టారెంట్ లోపల ఫుల్ బాడీ తన జిఎఫ్ తో మీల్స్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటే అక్కడికి ఆ రెస్టారెంట్ అసిస్టెంట్ హెడ్ షెఫ్ అయిన సాంజీ ఎంటర్ అవుతాడు. మనోడు వచ్చిన తర్వాత ఫుల్ బాడీని అందరి ముందు ఎర్రిపప్పని చేసి తన జిఎఫ్ తో ఫ్లిట్ చేస్తూ ఉంటాడు. దానికి ఫుల్ బాడీకి మండి తన టేబుల్ ని విరగొట్టి ఫుడ్ ని వేస్ట్ చేస్తాడు. దానికి సాంజీ ఫుడ్ ని వేస్ట్ చేసినందుకు ఫుల్ బాడీని కుక్కను కొట్టినట్టు కొట్టుంటాడు. బికాస్ సాంజీ ముందు ఫుడ్ వేస్ట్ అయితే అస్సలు చూడలేడు, ఎందుకంటే తన బాస్ట్ అలా ఉంటుంది. మరి కట్ చేస్తే జెఫ్ రూమ్ లో లూఫీ, నేను ఇప్పటికే పైరేట్ అవడం కోసం 10 years వెయిట్ చేశాను అండ్ ఇంకొక ఇయర్ వెయిట్ చేయాలంటే నా వల్ల కాదు. సో ఆ 1 year ని 1 week తగ్గించని జెఫ్ తో బేరలాడుతూ ఉంటాడు. దానికి జెఫ్, నీకు వెళ్ళిపోవాలని అంత ఆతృతగా ఉంటే నీ 2 కళ్ళలో ఒక కాల్ని నాకు వదిలి వెళ్ళిపో అంటాడు. దానికి లూఫీ మనం అనుకున్నట్టే నో చెప్తాడు. దానికి జెఫ్ కి కోపం వచ్చి ప్రతిదానికి నో చెప్తే ఎలాగరా అని తనకి ఫ్లయింగ్ కిక్ ఇస్తాడు. దాంతో ఇద్దరు కలిపి పై ఫ్లోర్ నుంచి కింద ఫ్లోర్ లో పడతారు. జెఫ్ వచ్చిన తర్వాత సాంజీ ఫుల్ బాడీని కొట్టాడని తెలుసుకుని సాంజీని ఫుల్ బాడీని ఇద్దరిని కొట్టి ఫైట్ ని కామ్ చేస్తాడు. కానీ అప్పుడే అక్కడికి డాంగ్ గ్రీక్ పైరెట్ రైట్ హ్యాండ్ మ్యాన్ అయిన జిన్ ఫుల్ బాడీ షిప్ ప్రెజెంట్ నుంచి ఎస్కేప్ అయ్యి అందరి ముందు ఒక మరీని షూట్ చేసి రెస్టారెంట్ లోపలికి మాస్ ఎంట్రీ ఇచ్చి ఫుడ్ ని ఆర్డర్ చేస్తాడు. దానికి ఆ రెస్టారెంట్ కుక్ అయిన ప్యాటీ, ముందు నీ దగ్గర డబ్బులు ఉన్నాయంట్రా అని అడిగితే దానికి జిన్, నా దగ్గర మనీ లేవు కానీ గన్ ఉందని ప్యాటీని బెదిరిస్తాడు. దానికి ప్యాటీ ఏమీ భయపడకుండా జిన్ని ఓత కొట్టుడు కొట్టి రెస్టారెంట్ లోపల నుంచి బయటికి తరిమేస్తాడు. సీన్ కట్ చేస్తే సాంజీ జిన్ కి సీక్రెట్ గా ఫుడ్ పెట్టుంటాడు. దానికి జిన్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఆ ఫుడ్ ని తింటూ ఇంత టేస్టీ ఫుడ్ ని నా జీవితంలో ఎప్పుడూ తినలేదని సాంజీకి థ్యాంక్స్ చెప్తాడు. అంటే సీన్ మొత్తాన్ని లూఫీ పైనుంచి చూస్తుంటే నేను ఒక మంచి కుక్ ని ఫైండ్ అవుట్ చేశాను అనుకుని సాంజీని తన క్రూలో జాయిన్ అవ్వమని ఆఫర్ చేస్తాడు. కానీ సాంజీ లూఫీ ఆఫర్ ని రిఫ్యూజ్ చేస్తాడు. దానికి లూఫీ సాంజీ రిఫ్యూజల్ ని రిఫ్యూజ్ చేసి, నువ్వే నా కుక్వి, నేను డిసైడ్ అయిపోయాను, సో నా క్రూలో జాయిన్ అవ్వని సాంజీతో గొడవ
పెట్టుకుంటాడు. దానికి జిన్ మధ్యలోకి వచ్చి పైరెట్ గా నీ గోల్ ఏంటని లూఫీని అడుగుతాడు. దానికి లూఫీ నేను వన్ పీస్ ని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను, అందుకనే గ్రాండ్ లైన్ లో కూడా వెళ్ళాలనుకుంటున్నాను అంటాడు. దానికి జిన్ గ్రాండ్ లైన్ అనేది వరల్డ్ లోనే చాలా డేంజరస్, అక్కడికి వెళ్ళాలని డ్రీమ్ ని వదులుకొని లూఫీని వార్న్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ మనోడు విండు. సో జిన్ ఏం చేయలేక సాంజీకి మళ్ళీ థ్యాంక్స్ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అండ్ జిన్ వెళ్ళిపోయాక లూఫీ రెస్టారెంట్ లోపల వెయిటర్ గా పనిచేస్తుంటాడు. అండ్ తన క్రూ కూడా రెస్టారెంట్ లోపలికి వస్తుంది. అండ్ సాంజీ లూఫీ క్రూలో నామీని చూసి తనతో ఫ్లిట్ చేస్తుంటాడు. అండ్ అప్పుడే అక్కడికి జెఫ్ వచ్చి సాంజీతో పైరెట్ అవ్వడానికి నీకు ఇదే మంచి ఛాన్స్, సో బయటికి వెళ్ళి పైరెట్ అవ్వని చెప్తాడు. జెఫ్ కి ఈ విషయం ఎలా తెలుసు అంటే ఇందాక లూఫీ అండ్ సాంజీ డిస్కస్ చేసుకునేటప్పుడు పైనుంచి మొత్తం వినుంటాడు అనమాట. సో అందుకనే సాంజీతో నువ్వు మాకు ఇక్కడ ఏమీ అవసరం లేదు, సో బయటికి వెళ్ళి పైరెట్ గా బ్రతుకని అంటాడు. దానికి సాంజీ ఈ ప్లేస్ కి నేనే అసిస్టెంట్ హెడ్ షెఫ్, నేను అవసరం లేదంటే దానికి అర్థం ఏంటని అడుగుతాడు. దానికి జెఫ్ నువ్వు ఈ రెస్టారెంట్ లో ఉంటే మాకు ప్రాబ్లమ్స్ తప్ప ఏమీ రావు, మేల్స్ ని కొట్టడం ఫీమేల్స్ తో ఫిట్టింగ్ చేయడం తప్ప నీకేమీ రాదు, సో ఈ ప్లేస్ ని వదలడానికి నీకు పైరెట్ గా మారడం తప్ప వేరే బెటర్ ఆప్షన్ లేదని సాంజీతో చెప్తాడు. దానికి సాంజీ జెఫ్ కాలర్ పట్టుకుని నువ్వు నన్ను ఏమన్నా సరే నేను ఈ ప్లేస్ ని మాత్రం వదలనని గట్టిగా చెప్తాడు. దానికి జెఫ్ తన కాలర్ ని పట్టుకున్నందుకు సాంజీని టేబుల్ కేసి కొట్టుంటాడు. దానికి సాంజీ నువ్వు చనిపోయేంత వరకు నన్ను ఈ ప్లేస్ నుంచి బయటకు తరిమేసినా నేను ఈ ప్లేస్ ని మాత్రం వదలని బల్లగుద్ది చెప్తాడు. దానికి జెఫ్ కూడా అక్కడ నుంచి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయిన తర్వాత సాంజీ ఏమో నామీ దగ్గరికి, లూఫీ ఏమో వర్క్ లోకి వెళ్ళిపోయి ఉంటారు. అండ్ అలా 2 days గడిచిపోయిన తర్వాత జిన్ వెళ్ళిన వాడు వెళ్ళినట్టు ఉండకుండా తన క్రూని తన కెప్టెన్ అయిన డాంగ్ క్రీగ్ ని బరాటీకి హెల్ప్ కోసం తీసుకుని వచ్చుంటాడు. అండ్ క్రీగ్ వచ్చిన తర్వాత మన వాళ్ళతో దయచేసి నాకు కొంచెం ఫుడ్ అండ్ వాటర్ పెట్టండి అని వాళ్ళని బతిమాలుకుని నీరసంగా కింద పడిపోతాడు. దానికి ప్యాటీ ఏమో సో ఒక ఇన్ఫేమస్ పైరెట్ అయిన డాంగ్ క్రీగ్ ఇలా ఉంటాడనమాట అని నవ్వి రిమైనింగ్ కుక్స్ తో వెంటనే మరీన్స్ తో కాంటాక్ట్ అవ్వండి, గవర్నమెంట్ కి వీడిని పట్టుకోవడానికి ఇదే పర్ఫెక్ట్ ఛాన్స్, సో వీడికి ఫుడ్ కూడా పెట్టకండి అని వాళ్ళతో చెప్తే దానికి వాళ్ళు కూడా అవును వీడికి గనక ఫుడ్ పెడితే మళ్ళీ రికవర్ అయ్యి మన రెస్టారెంట్ మీద అటాక్ చేస్తానని అంటే దానికి క్రీగ్ మీరు గనక నాకు ఫుడ్ పెడితే మిమ్మల్ని ఏమి చేయకుండా ఇక్కడ నుంచి సైలెంట్ గా వెళ్ళిపోతాను, నేను ప్రామిస్ చేస్తున్నాను, సో నాకు మీ దగ్గర ఏముంటే అవి పెట్టండి అని తల ఉంచి బ్రతిమలాడుకుంటాడు. దానికి ప్యాటీ ఏమో సింపతి కొట్టాలని ట్రై చేస్తున్నావు ఏంట్రా అని అంటే వెనక నుంచి సాంజీ పక్కకి తప్పుకోరా అని ప్యాటీ మూతి మీద ఒకటి మింగి క్రీగ్ కి ఫుడ్ పెట్టుంటాడు. ఇది కూడా మనోడు పాలసీయే, తన ముందు ఎవరైనా ఆకలితో ఉంటే అసలు చూడలేడు. అండ్ సాంజీ ఫుడ్ పెట్టినందుకు క్రీగ్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఆ ఫుడ్ ని తింటుంటే సాంజీ వెనక నుంచి ఒక కుక్ నీకు వాడి గురించి ఏం తెలుసని నువ్వు వాడికి ఫుడ్ పెట్టావు, అక్కడ ప్రశాంతంగా కూర్చుని తింటున్న వాడు మామూలుడు కాదు, ఈస్ట్ బ్లూ రూలర్ డాంగ్ క్రీగ్, వాడు తన పైరట్ జర్నీని ఒక మరీన్ షిప్ లో ప్రెజెంట్ నుంచి ఎస్కేప్ అయ్యి చార్జ్ లో ఉన్న మరీన్ ఆఫీసర్ ని చంపి ఆ షిప్ ని కంట్రోల్ లోకి తీసుకుని మరీన్ ఫ్లాగ్ తోనే పోర్ట్స్ మీద టౌన్స్ మీద సర్ప్రైజింగ్ గా అటాక్ చేసి ఆ పొజిషన్ కి రీచ్ అయ్యాడు. అలాంటి వాడిని ఆకలితో చనిపోయేలా వదిలేయడమే ఈ వరల్డ్ కి మంచిదని చెప్పే లోపే క్రీగ్ సాంజీ మీద అటాక్ చేసి తన ట్రూ ఇంటెన్షన్స్ ని రివీల్ చేస్తాడు. దానికి జిన్ పక్క నుంచి షాక్ అయ్యి నువ్వు నాతో ఈ రెస్టారెంట్ మీద అటాక్ చేయని ప్రామిస్ చేసావు కదా, మరి ఇప్పుడు ఇదేంటని అరుస్తుంటాడు. కానీ క్రీగ్ అవేమి పట్టించుకోకుండా చూస్తుంటే మీకు ఇక్కడ ఒక మంచి రెస్టారెంట్ ఉన్నట్టుంది, దీన్ని నేను తీసుకుంటాను బికాజ్ నా పాత షిప్ బాగా డ్యామేజ్ అయిపోయింది అని చెప్పి రైట్ నౌ నా షిప్ లో 100 మంది ఆకలితో చనిపోయేలా ఉన్నారు, సో వెళ్ళి వాళ్ళందరికీ ఫుడ్ ని ప్రిపేర్ చేయండి అని ఆర్డర్ వేస్తాడు. కానీ మనోళ్ళు మా మీద అటాక్ చేసే వాళ్ళకి మేమెందుకు ఫుడ్ ని ప్రిపేర్ చేయాలని రిఫ్యూజ్ చేస్తారు. కానీ సాంజీ మాత్రం మా 100 మందికి ఫుడ్ ని ప్రిపేర్ చేయడం కోసం కిచెన్ లోకి వెళ్తుంటే మిగిలిన కుక్స్ అందరూ కూడా సాంజీని ఆపి ఆ పని చేయడానికి మేము ఎలా చేయలేమని చెప్తే వెనక నుంచి ప్యాటీ సాంజీ మీద అటాక్ చేసి నువ్వు మూసుకుని ఒక మూలను కూర్చునుండు, ఈ రెస్టారెంట్ ని నేను సేవ్ చేస్తానని చెప్పి ఒక వీడ్ గాన్ని బయటికి తీసి క్రీగ్ మీద అటాక్ చేస్తాడు. కానీ ఆ అటాక్ వల్ల క్రీగ్ మీద చిన్న గీత కూడా పడదు బికాస్ తన బాడీ చుట్టూ ఒక గోల్డెన్ ఆర్మర్ ఉంటుంది. అండ్ అలా చేసినందుకు క్రీగ్ మండి తన ఆర్మర్ లోపల నుంచి గన్స్ ని బయటికి తీసి వాళ్ళందరి మీద షూట్ చేస్తుంటాడు. అండ్ అప్పుడే సడన్ గా జెఫ్ అక్కడికి 100 మందికి సరిపడేంత ఫుడ్ ని తీసుకుని వచ్చి నీ మెన్స్ కి ఫీడ్ చేసుకొని క్రీగ్ తో అంటే దానికి రిమైనింగ్ కుక్స్ అందరూ ఫ్రస్ట్రేట్ అయ్యి సార్ వాళ్ళకి గనక ఫుడ్ పెడితే తిరిగి మన మీద అటాక్ చేస్తారని మీకు తెలీదా అని అడుగుతారు. దానికి జెఫ్ ఏమో అవును అటాక్ చేస్తారు, ఒకవేళ వాళ్ళకి ఇంకా ఫైటింగ్ స్పిరిట్ ఉంటే మాత్రమే అని చెప్పి క్రీగ్ తో నేను చెప్పింది కరెక్టే కదా, డిఫీటెడ్ వారియర్స్ ఆఫ్ గ్రాండ్ లైన్ అని అంటాడు. దానికి క్రీగ్ ఏమో జెఫ్ ని చూసిన తర్వాత సో నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా రెడ్ లెగ్ జెఫ్ అని అంటాడు. ఇక్కడ రెడ్ లెగ్ జెఫ్ అంటే ఎవరో కాదు మన జెఫే. ఇక్కడ మనోడు తన బాస్ లో ఒక నోటోరియస్ పైరట్ అనమాట. అండ్ మనోడు తన పైరట్ క్రూ కి తనే కెప్టెన్ అండ్ తనే కుక్ కూడా. అండ్ జెఫ్ ఒక నోటోరియస్ పైరట్ అవడానికి కారణం తన కిక్స్ లో ఉన్న పవర్ వల్లే. మనోడు బ్యాటిల్స్ లో హ్యాండ్స్ ని యూజ్ చేయకుండా ఓన్లీ లెగ్స్ ని మాత్రమే యూజ్ చేసి పవర్ఫుల్ ఎనిమీస్ ని కూడా సింపుల్ గా డిఫీట్ చేసేవాడు. అయినా మనోడు కిక్స్ ఏమి మామూలుగా ఉండవు, పెద్ద పెద్ద రాక్స్ నే పిండి చేసేంత పవర్ఫుల్ గా ఉంటాయి. అండ్ క్రీగ్ జెఫ్ లెగ్స్ ని చూసిన తర్వాత నువ్వు నీ
షిప్ విరిగిపోవడం వల్ల చనిపోయావని కొన్ని రూమర్స్ ని విన్నాను. సో నువ్వు ఒక లెగ్ తో బయటపడ్డావు అన్నమాట అని అంటే జెఫ్ అదంతా ఇప్పుడెందుకులే ముందు పాయింట్ కి రాని అంటాడు. దానికి క్రీగ్ ఏమో గ్రాండ్ లైన్ లోకి వెళ్లి ఎటువంటి ఇంజరీ లేకుండా వచ్చిన వాళ్ళలో నువ్వు కూడా ఒకటివి. సో నువ్వు ఖచ్చితంగా గ్రాండ్ లైన్ లో జరిగిన విషయాల గురించి ఒక లాగ్ బుక్ ని మెయింటైన్ చేసే ఉంటావు. సో ఆ లాగ్ బుక్ ని నాకు ఇచ్చే అని డిమాండ్ చేస్తాడు. దానికి జెఫ్ ఏమో ఆ లాగ్ బుక్ నాకు నా క్రూ మెంబర్స్ కి ఒక బ్రైడ్ లాంటిది, అలాంటి దాన్ని నీకు ఇవ్వడం కుదరదని రిఫ్యూజ్ చేస్తాడు. దానికి క్రీగ్ ఏమో అలా అయితే నేను ఆ లాగ్ బుక్ ని నీ దగ్గర నుంచి దొంగలించి ఆ లాగ్ బుక్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ హెల్ప్ తో గ్రాండ్ లైన్ లోకి వెళ్లి వన్ పీస్ ని కనిపెట్టి ఈ ఎరాలోనే గ్రేటెస్ట్ పైరెట్ ని అవుతానని అంటాడు. దానికి అప్పటిదాకా సైలెంట్ గా ఉన్న లూఫీ హే అక్కడితో ఆగిపో, నెక్స్ట్ పైరెట్ కింగ్ అయ్యేది నేను నువ్వు కాదు అని అంటాడు. దానికి క్రీగ్ ఏమో ఇదేమి గేమ్ కాదు బ్రాట్, నీ కామెంట్ నేనేమి పట్టించుకోవాలని భయపడగాని అంటాడు. దానికి లూఫీ పర్లేదు నువ్వేమి దాన్ని పక్కన పెట్టక్కర్లేదు, నేను జస్ట్ నిజమే చెప్తున్నాను అంటాడు. అండ్ అప్పుడే పక్క నుంచి జోరో లూఫీతో ఏమైనా బ్యాటిల్ ప్లాన్ చేస్తున్నావా, హెల్ప్ కావాలని అడుగుతాడు. దానికి లూఫీ లేదు పర్లేదు మీరిద్దరు అక్కడే కూర్చోని అంటాడు. దానికి క్రీగ్ లూఫీ క్రూని చూసిన తర్వాత 50 ships and 5,000 పైరెట్స్ ఉన్న నేనే గ్రాండ్ లైన్ లో 7 days కన్నా ఎక్కువ రోజులు సర్వైవ్ అవ్వలేకపోయాను, కొంతమందిని పెట్టుకుని నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు అని నవ్వి సరేలే నువ్వేమన్నా అనుకో, ఒకసారి నేను ఈ ఫుడ్ ని నా మెన్ కి ఫీడ్ చేసి వచ్చిన తర్వాత మీ అందరినీ స్పాట్ లో చంపేస్తానని అంటాడు. అండ్ ఎవరికైనా బ్రతకాలని ఉంటే వెంటనే ఈ ప్లేస్ ని వదిలి వెళ్ళిపోండి, లేకపోతే నేను వచ్చిన తర్వాత ఒక్కొక్కరిని సముద్రంలో పాతి పెట్టేస్తానని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అండ్ క్రీగ్ వెళ్ళిపోయిన తర్వాత జిన్ సాంజీకి సారీ చెప్తుంటే జెఫ్ ఇందులో నీ తప్పేమీ లేదు, ఈ రెస్టారెంట్ కుక్సే వాళ్ళకి నచ్చినట్టుగా ప్రవర్తించి ఇలా చేశారని అంటాడు. దానికి వాళ్ళందరూ ఇదంతా సాంజీ తప్పే, క్రీగ్ కి ఫుడ్ పెట్టడం వల్ల ఇదంతా వచ్చిందని అంటే దానికి జెఫ్ కోపంగా మీలో ఎవరైనా ఎప్పుడైనా చనిపోయేంత ఆకలితో ఉన్నారా, అసలు మీకు ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా అని తిట్టి ఎవరికైనా భయంగా ఉంటే వెనక డోర్ నుంచి పారిపోవచ్చు అని అంటాడు. దానికి వాళ్ళందరూ మాకు బ్రతకడానికి ఈ రెస్టారెంట్ తప్ప వేరే ప్లేస్ ఏమీ లేదు, సో ఇక్కడ ఉండి ఫైట్ చేస్తామని డిసైడ్ అయ్యి అందరూ బ్యాటిల్ కి రెడీ అవుతారు. అండ్ పక్క నుంచి లూఫీ కూడా తను నిజంగానే ఈస్ట్ బ్లూ రూలర్ అయితే తనతో నేను ఒకసారి ఫైట్ చేయాలని డిసైడ్ అయ్యి జిన్ తో అసలు మీకు గ్రాండ్ లైన్ లోపల ఏం జరిగింది అని అడుగుతాడు. దానికి జిన్ భయపడుతూ గ్రాండ్ లైన్ లో మేము గడిపిన 7 రోజులు కూడా రియలా లేకపోతే ఒక పేడకల అని నాకు ఇప్పటికీ కూడా అర్థం కావట్లేదు, అసలు చెప్పుకోవాలంటే 50 ships ఉన్న మా డాంగ్ క్రీక్ పైరెట్ ఫ్లీట్ అంతా కూడా కేవలం ఒక్కడి చేతిలోనే డిఫీట్ అయ్యాయి, ఓన్లీ మా మెయిన్ షిప్ మాత్రమే ఒక స్టోన్ వల్ల తప్పించుకుని సర్వే అవ్వగలిగింది, ఆ హాకెడ్ మ్యాన్ చూపు కూడా ఒక మనిషిని చంపేంత షార్ప్ గా ఉంటాయి అని అంటే వెంటనే జోరో బుర్రలో ఏదో వెలుగుతుంది. కట్ చేస్తే క్రీగ్ షిప్ లోపల తన క్రూ మెంబర్స్ కి ఫుడ్ ని ఫీడ్ చేసి వాళ్ళతో మనం మళ్ళీ గ్రాండ్ లైన్ కి తిరిగి వెళ్తున్నాం, కానీ వెళ్లే ముందు ఈ డ్యామేజ్ అయిన షిప్ ని వదిలి అక్కడ ఉన్న ఫ్లోటింగ్ రెస్టారెంట్ ని కంట్రోల్ లోకి తీసుకోవాలి, సో వెళ్లి ఆ రెస్టారెంట్ కుక్స్ ని డిఫీట్ చేసి రండని తన క్రూ మెంబర్స్ ని అటాక్ కి పంపుతాడు. కానీ సడన్ గా బరాటీ కన్నా 5 రెట్లు పెద్దగా ఉన్న క్రీగ్ షిప్ 3 ముక్కలవుతుంది. దానికి అందరూ షాక్ అయ్యి ఏంటా అని బయటకు వచ్చి చూస్తుంటారు. అండ్ మనోళ్ళు కూడా బయటకు వచ్చి చూస్తే జానీ అండ్ యుసాకు స్విమ్ చేసుకుంటూ వచ్చి నామి మమ్మల్ని షిప్ లో నుంచి బయటికి తోసి మనల్ని మోసం చేసి షిప్ లో ఉన్న ట్రెజర్ ని తీసుకుని వెళ్ళిపోయింది బ్రో, మమ్మల్ని క్షమించండి అని చెప్తుంటారు. దానికి మన వాళ్ళందరూ షాక్ అయ్యి జోరో నేను కేవలం 1 నిమిషం మాత్రమే ఇలా వచ్చాను, ఈ లోపే ఇలా జరిగిందని నామిని తిట్టుకుంటూ ఉంటాడు. కానీ లూఫీ గోయింగ్ మేరీని చూసి జోరో అండ్ ఉసప్ తో ఏది ఏమైనా సరే నామియే నా నావిగేటర్, సో జానీ షిప్ ని తీసుకుని నామి వెనకాలే వెళ్ళండి అని చెప్తాడు. దానికి ఉసప్ మరి నువ్వు అని అడిగితే నేను ఇక్కడే ఉండి ఈ రెస్టారెంట్ ని సేవ్ చేయాలనుకుంటున్నాను, సో మీరిద్దరూ నేను లేకుండా వెళ్ళండి అని చెప్తాడు. దానికి వాళ్ళు కూడా ఏమీ అనకుండా నామి వెనకాలే బయలుదేరడానికి రెడీ అవుతారు. కానీ అప్పుడే అక్కడికి వరల్డ్ లోనే స్ట్రాంగెస్ట్ స్వాట్స్ మ్యాన్ అయిన హాకైడ్ మీహాక్ ఒక చిన్న బోట్ లో కూల్ ఎంట్రీ ఇచ్చుంటాడు. అండ్ మీహాక్ ని చూసిన తర్వాత క్రీక్ పైరేట్స్ అసలు నీకు మేమేం పాపం చేసామనరా మమ్మల్ని ఎలా తగులుకున్నావు అని అడిగితే ఏం లేదు జస్ట్ టైం పాస్ అని చెప్తాడు. ఇక్కడ లిటరల్ గా మనోడు టైం పాస్ కి 50 ships ని వేసేసి ఉంటాడు అనమాట. అండ్ కట్ చేస్తే జోరో కూడా మీహాక్ ని చూసిన తర్వాత తన ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసుకుని తన దగ్గరికి వచ్చి ఎన్నాళ్ళు నీ గురించే వెతుకుతున్నానని చెప్పి స్ట్రాంగెస్ట్ స్వాట్స్ మ్యాన్ అనే టైటిల్ కోసం మీహాక్ ని ఛాలెంజ్ చేస్తాడు. దానికి మీహాక్ కూడా జోరో ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేసి ఒక చిన్న నైఫ్ ని బయటకు తీసి సారీ నీలాంటి ర్యాబిట్ ని డిఫీట్ చేయడానికి నాకు దీనికన్నా చిన్న నైఫ్ దొరకలేదని చెప్తాడు. అండ్ మీహాక్ అన్నట్టుగానే జోరో ఎంత ట్రై చేసినా మీహాక్ మీద చిన్న స్క్రాచ్ కూడా వేయలేకపోతాడు. కానీ మీహాక్ మాత్రం ఆ చిన్న నైఫ్ తోటే జోరో గుండెల్లో పొడుచుంటాడు. దానికి జోరో నేను గనక వెనక్కి అడుగు వేస్తే ఏదో ఇంపార్టెంట్ థింగ్ ని కోల్పోతున్నట్టు ఫీలింగ్ వస్తుంది ఏంటనంటే దానికి మీహాక్
మీహాక్ దాన్నే డిఫీట్ అని అంటారంటే జోరో అందుకనే నేను వెనక్కి అడుగు వేయలేనంటాడు. మీహాక్ వెనక్కి వెళ్ళకపోతే నువ్వు చనిపోతావు అని చెప్తాడు. దానికి జోరో చావడానికైనా సిద్ధం కానీ వెనక్కి మాత్రం అడుగు వేయనంటాడు. దానికి మీహాక్ ఇంప్రెస్ అయ్యి జోరో నేమ్ ని తెలుసుకుని ఆ డ్యూయల్ ని తన స్ట్రాంగెస్ట్ స్వాడ్ అయిన యోరుతో ఫినిష్ చేస్తాడు. దానికి జోరో కూడా తన డిఫీట్ ని యాక్సెప్ట్ చేసి చావడానికి రెడీ అయ్యి వీపు మీద గాయాలు ఒక స్వాట్స్ మ్యాన్ కి సిగ్గు చేయడని చెప్పి ఫ్రంట్ సైడ్ నుంచి అటాక్ ని తీసుకుంటాడు. కానీ జోరో డెడికేషన్ చూసి ఇంప్రెస్ అయిన మీహాక్ తనని చంపకుండా అటాక్ చేస్తాడు. కానీ లూఫీ జోరో చనిపోయాడేమో అనుకుని మీహాక్ మీదకి కోపంగా అటాక్ చేయడానికి వెళ్తాడు. దానికి మీహాక్ భయపడకు, నీ ఫ్రెండ్ ఏమి చనిపోలేదు అని లూఫీతో చెప్పి జోరోతో నేను డ్రాగులా మీహాక్ ని, నువ్వు చనిపోవడానికి నీకు ఇంకా టైం ఉంది, సో నీ గురించి ఓల్డ్ గురించి తెలుసుకుని స్ట్రాంగ్ అవు రోరోనోవా అని చెప్పి ఎన్ని నెలలైనా ఎన్ని సంవత్సరాలైనా నేను ఎక్కడే ఓల్డ్ టాప్ లో నీ గురించి వెయిట్ చేస్తూ ఉంటాను. సో ఆ ఫియర్స్ కన్విక్షన్ తో ముందుకు సాగి నన్ను సర్పాస్ చేయడానికి ట్రై చేయ రోరోనోవా అని చెప్తాడు. అండ్ మీహాక్ లూఫీని చూసిన తర్వాత లూఫీతో నీ గోల్స్ ఏంటని అడిగితే లూఫీ పైరెట్ కింగ్ అని అంటాడు. దానికి మీహాక్ నీ గోల్ నీ ఫ్రెండ్ గోల్ కన్నా చాలా కష్టమైనదని చెప్పి చిన్నగా నవ్వుతుంటాడు. అండ్ అప్పుడే జోరో స్పృహలోకి వచ్చి లూఫీతో నాకు తెలుసు నేను గనక ఓల్డ్ స్ట్రాంగెస్ట్ స్వాట్స్ మ్యాన్ అవ్వకపోతే అది నీకు అవమానకరమని, సో ఇప్పటి నుంచి నేను తనతో ఫైట్ చేసి విన్ అయ్యేంత వరకు మధ్యలో ఒక్క బ్యాటిల్ లో కూడా ఓడిపోనని ప్రామిస్ చేస్తాడు. దానికి మీహాక్ మళ్ళీ ఇంప్రెస్ అయ్యి నాకు మీ ఇద్దరిని మళ్ళీ ఫ్యూచర్ లో ఎక్కడైనా చూడాలని ఉందని చెప్పి ఈ రోజు బాగానే ఎంజాయ్ చేయాలనుకుని అక్కడ నుంచి వెళ్తుంటాడు. కానీ మధ్యలో డాంగ్రీకి వచ్చి తన షిప్ మీద అటాక్ చేసినందుకు మీహాక్ మీద అటాక్ చేస్తాడు. దానికి మీహాక్ నువ్వు మారవరా అని చెప్పి తన స్వాడైన యోరుతో మళ్ళీ అటాక్ చేస్తాడు. దాంతో మొత్తం ఆ ప్లేస్ అంతా కూడా షేక్ అయిపోద్ది. అండ్ లూఫీ ఉసబ్ తో జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్తే ఉసబ్ మేము వెళ్ళి డెఫినెట్ గా నామిని వెనక్కి తీసుకొస్తాం, సో నువ్వు కూడా మనందరికి ఒక కుక్ ని తీసుకురా అని చెప్పి ఒక్కసారి మన క్రూ 5 మెంబర్స్ కి రీచ్ అయిన తర్వాత మనందరం కలిసి గ్రాండ్ లైన్ లోకి వెళ్దామని చెప్పి జోరుని తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అండ్ మీహాక్ కూడా వెళ్ళిపోయిన తర్వాత క్రీక్ రెస్టారెంట్ మీద అటాక్ చేయడానికి రెడీగా ఉంటాడు. ఇటు పక్క మనోళ్ళు కూడా బ్యాటిల్ కోసం వాళ్ళ రెస్టారెంట్ చుట్టూ ఒక బ్యాటిల్ ఫీల్డ్ ని రెడీ చేస్తారు. అండ్ అంతా సెట్ అయిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఒక ఇంటెన్స్ బ్యాటిల్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ సాంజీ జెఫ్ నేర్పించిన కికింగ్ టెక్నిక్ తోను లూఫీ హెల్ప్ తోను క్రీక్ పైరెట్స్ మీద డామినేషన్ చూపిస్తుంటాడు. కానీ ఈ లోపు జిన్ సైలెంట్ గా వెనక నుంచి జెఫ్ ని అటాక్ చేసి సాంజీతో నువ్వు గనక ఫైటింగ్ చేయడం ఆపకపోతే జెఫ్ ని చంపేస్తానని బెదిరిస్తాడు. దానికి సాంజీ కూడా జెఫ్ కి ఏమైనా అవుతుందేమోనని డాంగ్రీక్ పైరెట్ 2nd డివిజన్ కమాండర్ అయిన ఐరన్ వాల్ పియర్ల చేతిలో దెబ్బలు ఎరగ తినే ఉంటాడు.